హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇంక ఇవాళ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా బయటకు వచ్చి ఒకసారి చూసుకుంటున్నా వాతావరణం అంతా ఎలా ఉంది ఏంటి, వర్షం పడిందా ఏమన్నా నైట్ అన్నట్టుగా చెక్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే వర్షాకాలం కదండి, సడన్గా ఎప్పుడు పడుతుందో ఎప్పుడు స్టాప్ అయిపోతుందో ఏం అర్థం కావట్లేదు కదా. ఇంకా అందుకని అలా బయటికి వెళ్ళి చూసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇవాళ 1వ తారీఖు కదా, సో అంతా మంచిగా జరగాలని అందరూ బాగుండాలని నా ఇష్టదైవాన్ని మనసులో అనుకుంటూ ఇలా ఒక పాజిటివ్ ఫీలింగ్ తోటి క్యాండిల్స్ వెలిగించి డే అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఈ మంత్ అంతా కూడా కొంచెం కంటిన్యూగా వీడియోలు పెట్టడానికి హెల్ప్ కూడా చేయమని దేవుడిని కోరుకుంటూ ఇలా క్యాండిల్స్ వెలిగించుకుని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ పెట్టేసుకున్నా. ఇవాళ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఆలు పరోటా చేద్దామని అనుకుంటున్నా. ఇంకా అందుకని ఆలుగడ్డల్ని ఇలా బ్రేక్ చేసుకుని కుకింగ్ కోసం అనేసి ఒక బౌల్లో వేసి పెట్టుకుంటున్నా. ఇలా బ్రేక్ చేయడం వల్ల ఏంటంటే మధ్యలోకి కట్ చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయండి ఆలుగడ్డలు, లేదంటే లోపల ఎంతో కొంత ఖర్చు ఉండిపోతూ ఉంటుంది. అందుకని ఇలా సగానికి కట్ చేసుకుని వాటిని మంచిగా వాష్ చేసేసుకుని వాటర్ పోసి బాయిలింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా తర్వాత క్యాండిల్స్ వెలిగించాక చూడండి కిచెన్ ఎంత బాగుందో, అసలు మంచి పాజిటివ్ ఫీలింగ్ అయితే అనిపించిందండి. ఇంక ఇక్కడ ఏంటంటే పరోటా కోసం పిండి బౌల్లో వేసేసి మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను కలపమని. ఎందుకంటే మార్నింగ్ ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి కదండి, మల్టీ టాస్కింగ్ అనమాట. నేను కర్రీ కూడా చేయాలి కాబట్టి ఆయనని పిండి కలిపి పెట్టమంటే సరే అన్నారు. ఇంకా సాల్ట్ వేసి పిండి వేసేసి బౌల్ అయితే ఆయనకి ఇచ్చేసాను. నేను ఇవాళ వంకాయ కూర అయితే చేద్దాం అనుకుంటున్నా. దానికోసమే ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిర్చి వంకాయలన్నీ తీసి పెట్టుకున్నా. ఇంకా కటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఒక పక్క అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఆలుగడ్డలు కూడా బాయిల్ అవుతున్నాయి. ఇంకా ఈరోజు నాకు 5:50కి మెలకు వచ్చేసిందండి. సో లేచి కొంచెం ఫేస్ వాష్ చేసుకుని కుకింగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ అంటే నాకు కుకింగేనండి. ఆ కుకింగ్, పాపని పంపించడం, ఈ పనులు అయిపోతే నేను కొంచెం ఫ్రీ అయిపోతానన్నమాట. అందుకనే ఫస్ట్ చేసే పని కుకింగ్, తర్వాత పాపకి ప్రియారిటీ ఇస్తానని మన వీడియోలు చూసే వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది కదా. ఇంకా అలా అనమాట. ఇంకా కొంచెం ఎర్లీగా లేవగలిగితే బాగుంటుందండి. కాకపోతే మెలకు రావట్లేదు. ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను అనమాట తొందరగా లేవటానికైతే. ఈ మధ్య కొంచెం బెటరేనండి. ఇది వరకు అయితే మరి 6:30 అలా మెలకు వచ్చేది. ఇప్పుడు 5:50 వరకు లేవగలుగుతున్నాను. ఎగ్జాక్ట్గా 6 వరకు అయితే వర్క్ స్టార్ట్ చేసేస్తున్నాను. 6కి స్టార్ట్ అయితే చాలండి నా పనులన్నీ కూడా టైంకి అయిపోతాయి. అంటే వంట, తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ పాపకి రెడీ చేయడం, తినిపించడం, పనులన్నీ కూడా 8:30 8:45 వరకు నాకు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఎగ్జాక్ట్గా 6కి స్టార్ట్ అయినా సరిపోతుంది నాకు టైం అనేది. ఇంక ఇక్కడ నేను ఫస్ట్ ఉల్లిగడ్డలను అయితే ఫ్రై చేసుకుంటూ ఆ తర్వాత వంకాయలు కట్ చేద్దామని అనుకుంటున్నా. ముందే కట్ చేసామనుకోండి కందకపోతాయని అంటారు కదా వంకాయలు. ఇంకా అందుకని వాటిని కట్ చేయలేదు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మాత్రమే కట్ చేసుకున్నా. వీటిని వేయించుకుంటూ ఇంకా వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నా ఒక పక్క. ఇంకా నేను కుకింగ్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్ చపాతీ పిండి కలిపి పక్కన పెట్టేశారండి. ఆయన ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నారు. పాప అయితే ఇంకా లేవలేదు. సో తనని లేపుతూ ఉన్నారనమాట అప్పటి నుంచి. ఇంకా లేవలేదండి. ఇంకా తనకి లేపి రెడీ చేపించేదే ఉంది. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్లో వంకాయలు కట్ చేస్తున్నది అందరికీ తెలిసిన విషయమే కదండి. కండరక్కకుండా ఉండడం కోసమని అలా చేస్తారు. ఆలుగడ్డలు ఉడికిపోయినాయండి. వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నా, చల్లారుతూ ఉంటాయి అనేసి పీల్ చేసేదే ఉంది. ఇంకా వాటిని కర్రీ అయిన తర్వాత చేద్దామని అనుకుంటున్నా. మా హస్బెండ్ అండి వాటర్ ఇంకా కొన్ని ఉంటే వంకాయ ముక్కల్లో వేసేసి తీసుకెళ్లారనమాట. బబుల్ టబ్ వాటర్ అయిపోయినాయి. సో వాటర్ క్యాన్ తీసుకొస్తానని షాప్కి అయితే వెళ్తున్నారు. ఇంకేమన్నా కావాలని అడుగుతారండి. నాకేమన్నా అవసరం ఉంటే కూడా తెచ్చి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతారు వర్క్కి. సో 7:40కి ఆయన ఇంటి నుంచి స్టార్ట్ అయిపోతారండి. ఓన్లీ రైస్ మాత్రమే తీసుకెళ్తారు. కర్రీస్ అవన్నీ కూడా అక్కడే ఉంటాయి. రైస్ కూడా ఉంటుందండి. కాకపోతే స్కూల్లో రైస్ ఆయనకి పడట్లేదని చెప్పారు. ఇంకా అందుకనే స్టాప్ చేసేసి ఇంటి నుంచి ఓన్లీ రైస్ మాత్రమే తీసుకెళ్తారనమాట. ఇంకా అందుకని నాకు కర్రీ కొంచెం 8 వరకు కంప్లీట్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. పాపకి స్కూల్ టైంకి అందితే చాలని అనుకుంటా. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలిపేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. కుకింగ్, క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నా ఛానల్ని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది, కొత్త వాళ్ళకి. సో వాళ్ళలో ఎవరికైనా మన ఛానల్ నచ్చి
ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇంకా కూర ప్రాసెస్ అయితే జరుగుతుందండి, మీ అందరికీ తెలిసిందే కదా. ఇంకా ఆలుగడ్డలు అయితే పీల్ చేసి పెట్టుకుంటున్నా, పరోటా కోసం స్టఫింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇంకా అందుకనేసి మా పాపకి చాలా ఇష్టం అండి పరోటా, అడుగుతూ ఉందన్నమాట నాకు చేయమని. సరే అని నిన్న అడిగింది, రేపు చేస్తానని చెప్పి ఇంక ఇవాళ పరోటా అయితే ప్రిపేర్ చేస్తున్నా, లేదంటే వంకాయ ఆలుగడ్డ చేద్దామని అనుకున్నా. ఇంకా ఎలాగో పరోటా చేస్తున్నాను కదా అని కర్రీలో అయితే ఇంకా యాడ్ చేయలేదండి, ఓన్లీ టమాటా వంకాయ కలిపి కూర అయితే చేసేస్తున్నా. ఇంకా లాస్ట్ వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చిందండి, నాకు నిజంగా తెలియదండి, తెలిస్తే అలా ఎందుకు చేస్తానో నిజంగా తెలీదు, కానీ చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే గడప తొక్కకూడదని చెప్పారు కదా, సో దానికోసం మాట్లాడుతున్నా, నాకు నిజంగా తెలియదు. ఇంకా నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇంకా ఆలుగడ్డని పీల్ చేసేసుకున్న తర్వాత అందులోకి సన్న సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, సాల్ట్, పసుపు, కారం, ఇంకా ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఇంకా మనం ఏమేమి వేసుకుంటాం అవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి స్టఫింగ్. ఒక పక్క కూర ఉడుకుతూ ఉందండి, ఇంకొక పక్క అయితే పరోటా కోసం ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. బాగా స్మాష్ చేసుకోవాలండి ఆలుగడ్డలు, అసలు చేతికి దొరకకుండా బాగా స్మాష్ చేసుకోవాలి, లేదంటే రోల్ చేసేటప్పుడు మనకి స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా పిండి కూడా కలిపి పెట్టేశారని చెప్పాను కదా, ఇంకా వాటిని పక్కన పెట్టేసుకున్నా. ఈ లోపల మా పాప అయితే లేచిందండి, చూడండి ఎంత బిజీగా రాసేస్తుందో. అదంతా కూడా రఫ్ నోట్బుక్, హోంవర్క్ అయితే కాదు, నైటే కంప్లీట్ అయిపోయింది తన హోంవర్క్ అంతా కూడా. ఇంకా అలా ఏదో ఒకటి రాసుకుంటూ ఉంటుంది. కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి, వంకాయ అండ్ టమాటా కర్రీ అనమాట. ఇంకా నేనైతే పరోటా చేసేసి పాపకైతే ఇచ్చేద్దాం అనుకుంటున్నా, తను తినడానికి కొంచెం టైం పడుతుందండి, చిన్నపిల్లలు ఫాస్ట్గా తినలేరు కదా. ఇంకా అందుకని తనకి ఫస్ట్ ఒక పరోటా అయితే చేసేసి తనకి ఇచ్చేద్దామని అనుకుంటున్నా. మొన్న హాస్పిటల్కి వెళ్ళామని చెప్పాం కదండి, పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయనేసి రీసెంట్గా హాస్పిటల్కి వెళ్ళాను, స్కిన్ డాక్టర్ని కలిసానని చెప్పాను కదా. సో మెడిసిన్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదండి, యాక్చువల్గా ఇరిటేట్ అవుతుంది అవి వాడటం వల్ల అని చెప్పాను కదా. సో నేను కూడా మళ్ళీ వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అనమాట. అవి రాసుకున్న తర్వాత ఇంకా ఎక్కువగా పింపుల్స్ వస్తున్నాయి, తర్వాత ఇరిటేషన్, మంట ఇవన్నీ ఉన్నాయి, బాగా ఇచ్చింగ్ అవుతుంది అని చెప్పానమాట. సో ఆవిడ స్టాప్ చేసేయమని చెప్పారు, అంటే 3 days ఆపేసి మీరు రెగ్యులర్గా ఎలా ఉంటారో అలాగే ఉండండి, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పారు. ట్యాబ్లెట్స్ అయితే వేసుకోమని చెప్పారండి. సో నాకైతే అసలు ఎందుకు వెళ్ళానని అనిపిస్తుంది ఆ డాక్టర్ దగ్గరికి, మనమే కేర్ తీసుకుంటే బాగుంటుందేమో. యాక్చువల్గా నేను ట్రై చేస్తున్నానండి 2 years నుంచి, మధ్యలో డెర్మాది ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత మంచిగానే వర్కౌట్ అయింది నాకు. ఈ రైనీ సీజన్లో ఏంటంటే ఆ డెర్మా కూడా వర్క్ అవ్వట్లేదు అనమాట, ఇంకెక్కువగా పింపుల్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా అందుకనే నాకు ఒకసారి కన్సల్ట్ అయితే బాగుండనే ఫీలింగ్ ఉందన్నమాట చాలా రోజుల నుంచి. ఇంకా డౌట్ కూడా క్లియర్ అవుతుంది అన్నట్టుగా మా హస్బెండ్ తీసుకెళ్లారండి, అయితే అలా అయిందనమాట. హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డాక్టర్ని కలిసి అయితే వచ్చాము. అసలు ఎందుకు వెళ్ళానో ఏమో అనిపించింది నాకైతే. ఇంకా పరోటా అయితే చేసేసానండి, కొంచెం అటు సైడ్ ఆలు బయటకు వచ్చేసింది అనమాట, ఇంకా అలా అడ్జస్ట్ చేసి కాల్ చేశాను. ఇంకా టైం కూడా లేదనమాట ఇంకోటి చేద్దామన్నా కూడా. పాపకైతే వేసి ఇచ్చేస్తే తను తింటూ ఉంటుంది కదండి. ఈ లోపల నేను ఏంటంటే తనకి బాస్కెట్ అదంతా కూడా సర్దేస్తూ ఉంటాను, అన్నం కలిపి పెట్టేస్తున్నానండి బాక్స్లో. ఇంకా న్యూస్ పేపర్ అయితే చేంజ్ చేశాను బాస్కెట్లో, ఇలా రోజుకొకటి, రోజుకొకటి కాదు, చూస్తానండి తను నీట్గా ఉంచుకుంటే ఓకే, అన్నం అది పడేస్తే కనుక చేంజ్ చేసేస్తూ ఉంటాను. న్యూస్ పేపర్ వేసుకుని ఒక బనానా, వాటర్ బాటిల్, ఇంకా స్పూను అన్నీ పెట్టేశాను అనమాట. అయితే నిన్న నేను బిస్కెట్స్ పంపించానండి, తను బిస్కెట్స్ తీసుకురావద్దన్నారు మా టీచర్ అని చెప్పిందనమాట. యాక్చువల్గా ఫ్రూట్స్ అయిపోతే నిన్న నైటే తీసుకొచ్చారు వాళ్ళ డాడీ, ఇంకా ఏం లేక నిన్న స్నాక్స్కి బిస్కెట్స్ పంపిస్తే అలా అన్నారంట. చెప్తుంది నాకు బిస్కెట్స్ పెట్టొద్దు మా టీచర్ తిడతారని చెప్తుందనమాట. ఇంకా అలా పాపని తీసుకెళ్ళి స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత నేను కూడా ఒక పరోటా వేసుకుని తినేసానండి, బాగా ఆకలి అనిపించింది. ఇంకా అంతసేపు నుంచుని వంట చేశాను కదండి, దానికో ఏమో బాగా ఆకలి అనిపిస్తే ఇంకా రాగానే ఒక పరోటా వేసుకొని తినేసాను. వచ్చిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఇలా ఉంది, యాజ్ టీజ్గా మళ్ళీ క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ఇల్లంతా కూడా సర్దేసుకుని ఊడ్చేద్దామని అనుకుంటున్నా. ఇంకా మొత్తం క్లీనింగ్ అయిన తర్వాత ఫస్ట్ అయితే బయట బాల్కనీ క్లీన్ చేస్తానండి, ఇంకా తర్వాత లోపల ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ నుంచి కాఫీ కానీ టీ కానీ ఏమీ పెట్టలేదండి, అవి మానేద్దామని అనుకుంటున్నాను, నేనైతే ట్రై చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు పింపుల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అసలు నాకు అది హెల్త్కి మంచిది కాదని తెలుసు, అయినా ఇది ఒక వ్యసనంలాగా అయిపోయిందనమాట. కాఫీ అంటే బాగా ఇష్టం అండి నాకు,
సో అది మానేద్దామని ట్రై చేస్తున్నానన్నమాట. ఇంక అందుకని ఏం పెట్టలేదు ఇవాళైతే. రోజు అంతేనండి, మార్నింగ్ టైంలో ఏముండదు. ఎప్పుడైనా తాగినా కూడా ఈవినింగ్ టైమే తాగుతూ ఉంటాము. మా హస్బెండ్ వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఒక రిలాక్సేషన్ కోసం ఒక కాఫీ అలా తాగుతూ ఉంటాం అంతే. ఇంకా అది కూడా స్టాప్ చేద్దామని అనుకుంటున్నా కొన్ని రోజులైతే. కొంచెం నా పింపుల్స్ అవన్నీ కూడా క్లియర్ అయ్యే వరకు మంచిగా ఫాలో అయితే బెటర్ అని అనిపిస్తుంది. ఇంకా చూసారు కదా, ఇల్లంతా చక్కగా సర్దేసుకుని క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఫాస్ట్‌గా. ఎందుకంటే ఇవాళ కొంచెం బయటకైతే వెళ్తున్నాను షాపింగ్‌కి. కింద మా ఫ్రెండ్ ఉంటుందని చెప్పాను కదండీ! తనకి జాబ్ వచ్చిందనమాట. ఇంక అందుకనే కొన్ని బట్టలు తీసుకోవాలి టాప్స్ అంటే సెలెక్షన్ కోసమని రమ్మని అడిగింది. సరే అనేసి వెళ్ళాము. ఇక్కడేనండి కొత్తపేటలోనే అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది కదా! దానికి ఆపోజిట్‌లో ఒకటి ఉంటుందండి షాపింగ్ మాల్. అక్కడ ఓన్లీ కుర్తీస్ మాత్రమే ఉంటాయి. సో అక్కడికైతే వెళ్తున్నాము. వెళ్ళి తనకి టాప్స్ తీసుకొని అయితే వచ్చేద్దామని అనుకుంటున్నామండి. ఒక 20 వరకు తీసుకుంది తను, 20 టాప్స్. తన డ్రెస్సెస్ అసలు వేయదనమాట. ఉన్నా చాలా తక్కువగా ఉన్నాయి. అంత మంచిగా అయితే ఏం లేవండి. ఎక్కువ శారీస్ కడతా ఉంటది. ఇప్పుడు వర్క్‌కి వెళ్తుంది కాబట్టి డ్రెస్సెస్ తీసుకోవాలని అనుకుంటుందనమాట. ఇంక అందుకని షాపింగ్‌కి అయితే వెళ్తున్నాము. ఇంకా వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టఫింగ్ కొంచెం మిగిలిందండి. అదంతా కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చక్కగా కిచెన్ అంతా నీట్‌గా సర్దేసుకున్నాను. చూసారు కదా, నీట్‌గా ఉంది. గిన్నెలుంటే కొన్ని అవి కూడా తోమేసుకొని పక్కన పెట్టేసుకొని సింక్ అంతా నీట్‌గా కడిగేసి షాపింగ్‌కి అయితే వచ్చాననమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.